హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఐఎక్స్ ప్రో వ్లాగ్స్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో వచ్చేసినాము. వచ్చినాం కదా ఇక మళ్ళీ హ్యూస్టన్కి. ఇక ఎట్లుండాలి మొత్తం హ్యూస్టన్లో ఇక్కడ పియర్ ఒకటి ఉంది. ఇక్కడ అన్ని చాలా బోట్లు అవన్నీ కూడా ఉన్నాయి. అన్నీ కవర్ చేస్తారా అండి. నెక్స్ట్ లెవెల్ ఉంది వీడియో అయితే పక్కా చెప్తున్నా. ఎందుకంటే ఈ ప్లేస్లు అన్నీ చూస్తున్నా కదా నేను ఆల్రెడీ. నెక్స్ట్ లెవెల్ వస్తుంది. వీడియో లాస్ట్ దాకా చూడుర్రి. ఇది వచ్చేసి పియర్ 21 అంట. చూస్తురుగా చూడనీకి అయితే ప్లేస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మొత్తం ఇది కూడా హిస్టారిక్ డౌన్ టౌన్. అన్ని బిల్డింగ్లు అన్ని పాతవి అన్నమాట. ప్లస్ మనకు స్ట్రైట్ అక్కడ కనిపిస్తుంది, చూసిరో లేదో మంచి ఆటో ఒకటి అక్కడ ఉంది. నేనైతే ఇప్పటిదాకా సినిమాలలో టీవీలలో చూసి చిన్నవి అనుకున్నాను, కానీ అది చూస్తున్నా కదా దాన్ని సైజు చాలా పెద్దగా ఉంది. అది ఎవరిదో మళ్ళీ బోర్డ్ వాక్ అని అయితే రాసి ఉంది, కానీ చాలా బాగుంది చూడనీకైతే. ఇక్కడ ఏందో హార్బర్ హౌస్ అంట. ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. వెనక ఒక నేవీ షిప్ కూడా ఉంది, అది కూడా చూపిస్తా. ఆ వెనకదంతా వచ్చేసి పోర్ట్ లోడింగ్ అన్లోడింగ్ అనుకుంటా. అదంతా బిల్డింగులు చూడు ఒక్కొక్కటి అప్పట్లో కన్స్ట్రక్షన్లు. ఇక వచ్చేసినాం యాట దగ్గరికి. బాబా చాలా పెద్దగా ఉంది ఇది. పడతారు ఈజీగా, ఒక 200 జనాలు పడతారు, 200 మంది, అంత పెద్దగా ఉంది ఇది. ఇక్కడేమో హిస్టారిక్ హార్బర్ టూర్స్ అంట, టూర్లకు కూడా పోవచ్చు అంట. బాబా ఆ వెనకదైతే ఎంత పెద్దగా ఉందో. ఇగో మొత్తం యాడ్ చూపిస్తున్నా చూడుర్రి, ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది ఇది. మొత్తం ఇక్కడి నుంచి అక్కడ దాకా పోయింది. ఇది మస్తు పెద్దగా ఉంది. పైన ఏమో అదంతా వచ్చేసి యాంటీనాలు అంట. ఇక్కడ ఒక షిప్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఆర్మీ వాళ్ళది అనమాట. ఆల్రెడీ క్యానన్లు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి చూడు. చాలా అంటే చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది కూడా. ఇగో పక్కన ఇదేదో వస్తుంది, కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ అంట, యుఎస్ ఆర్మీ. కానీ చూడు ఎంత పెద్దగా ఉందో ఆ క్యానన్లు. ఇప్పటిదాకా చూసిన షిప్లో ఒక లెక్క, ఈ షిప్ ఒక లెక్క. ఇది చూడు మొత్తం నెట్లు కట్టి వెళ్తుంది కదా గాలితోనే, అదనమాట ఈ షిప్. మొత్తం ఏదో వర్క్ లాగా చేస్తుర్రు. ఇది మనం తీస్తారేమో కానీ లోపల కూడా మనం చూడవచ్చు. బట్ అవుటర్ లుక్ చూడరు ఎంత బాగుందో. ఇట్లాంటి షిప్ నేను ఏడా చూడలే. పక్కన రాగానే ఇగో ఈ పెద్ద ఈగల్ కనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే రోజా ద బాల్డ్ ఈగల్ అని రాసింది. దీనికి పక్కన అక్కడ ఏం రాసిందంటే, మనము మొత్తం సముద్రాల్లో అంతా లిటర్ వేస్తున్నాం కదా, అంటే మొత్తం చెత్త అంతా వేస్తున్నాం కదా, ఈ పక్షులు అవే ఫుడ్ అనుకొని తినేస్తున్నాయంట. సో అది తగ్గించమని సింబాలిక్గా చెప్పనీకి ఈ కిందంతా కూడా ట్రాష్ అంతా కనిపిస్తుంది చూడండి, అదంతా కూడా అట్లాంటివి వేయొద్దు అని చెప్పి సింబాలిక్గా చెప్పనీకి అది ఉంది. ఈ పక్కన ఒక్క చిన్న లుక్ ఇస్తున్నా చూడరి, చాలా బాగుంది ఇదంతా కూడా. మొత్తం ఇందాక అసలు ఆ యాట చూసి పేరు ఎప్పుడు మర్చిపోయినది. ఈ ప్లేస్ పేరు వచ్చేసి గ్యాల్వెస్టన్ అనమాట. పియర్ చూసేసినాం కదా, పియర్ పక్కకు వస్తే ఇగో అన్ని బిల్డింగ్లు అన్నీ చూడురు ఎప్పుడెప్పుడియో అనమాట. హిస్టారిక్ డౌన్ టౌన్ అంటే ఇదే. దాన్ని అప్పట్లో కన్స్ట్రక్షన్ ఎట్లుందో అట్లనే ఉంచేస్తారు. ఈ బిల్డింగ్లు అన్నీ ఇంకా అట్లనే ఉన్నాయి. ఆ పైన పేర్లు కూడా చూస్తారు కదా, యుఎస్ అప్రైజర్ స్టోర్స్ అంట. సో ఈ బిల్డింగ్స్ అన్నీ అట్లనే ఉండిపోయినాయి. మన కార్ బై ద వే ఈ పార్కింగ్ అనే పెట్టేసుకున్నాం మనం నీట్గా. అటు కూడా పోయి చూపిస్తా పదండి. కానీ చూడుర్రి బిల్డింగ్లు అన్నీ అసలు ఎంత పురాణా ఉన్నాయంటే అంత పురాణా ఉన్నాయి అన్నీ. ఆర్ట్ చూడరు దానిపైన. అగో గ్యాల్వెస్టన్, ఇప్పుడు నేను వచ్చిన ప్లేస్ మొత్తం కనిపిస్తుంది ఇక. గ్యాల్వెస్టన్ అంట 1910లో కట్టిరంట ఈ బిల్డింగ్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే బిల్డింగులు మొత్తం ఒక రేంజ్లు ఉన్నాయి. అన్నీ ఒక్కొక్కటి డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. అంతా ఒక గ్లిమ్స్ ఇస్తాను అడుగురి. కానీ ఈ గల్లీ మొత్తం అయితే సూపర్ ఉంది. అండ్ ఆల్సో మీరు అబ్జర్వ్ చేసారంటే ఇక్కడ రోడ్ లేదు చూడరు, ఇదంతా ఇటుకలతో రోడ్డు. చెప్పినట్టు ఇది ఎప్పటిదో కన్స్ట్రక్షన్ అట్లనే ఉంచేస్తారనమాట. ఇదంతా అట్లనే ఉంచారు. ఈ గల్లీ మొత్తం నేను ఒక గ్లిమ్స్ ఇస్తా, పదండి చూద్దాం.
మొత్తం ఎటు పడితే అటు ఆర్ట్ ఆర్ట్ ఆర్ట్. అమ్మాయి అమ్మాయి నిజమే అమ్మాయి అనుకున్నా, కాదు అది బొమ్మ. ఏమైంది ఇట్లా నుంచింది అనుకున్నా. చూస్తురుగా షాప్ అయితే ఎప్పటిదో షాపు, కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నది చూడు అంతా. చూసారు కదా, ఇంకా నేను చూపించిన బిల్డింగ్లు సగమే ఉన్నాయి. ఇంత అయినా కూడా అన్నే బిల్డింగ్లు కవర్ అయినాయి. ఇంకా ఇంకా ఒక గల్లీ మొత్తం ఉంది. ఇక్కడ ఏమో అబ్సల్యూట్ ఈక్వాలిటీ అని ఈ ఆర్ట్ చూడు ఎంత బాగుందో, చాలా బాగుంది అసలు. ఈ ప్లేస్ హిస్టారిక్ డౌన్ టౌన్, అబ్బాబ్బాబ్బా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది చెప్పినాగా నెక్స్ట్ లెవెల్ స్టఫ్ చూపిస్తామని ఉత్తగానే ఏం చెప్పాం మనం. ఏమ్రా మొత్తం బిల్డింగులు చూపిస్తున్నాం అంటే ఇక్కడ అట్లున్నాయి, మరి ఏం చేస్తాం. ఇంకొక ఫైనల్ బిల్డింగ్ చూపిస్తా, దీని తర్వాత వేరే ప్లేస్కి తీసుకుపోతా, అది కూడా చాలా బాగుంటాయి. ఫైనల్ బిల్డింగ్ రివీల్కి రెడీ అయిపోర్రి. అసలు ఎంత నెక్స్ట్ లెవెల్ స్టఫ్ అంటే ఇది, అబ్బాబ్బాబ్బా. ఒక్కొక్క ప్లేస్ ఇక ఫైనల్ రివీల్ బిల్డింగ్ వచ్చేసింది చూడు ఎంత పెద్దగా ఉందో. దగ్గర పోయి చూపిస్తా ఆగురు. ఫైనల్ రివీల్ బిల్డింగ్ చూడుర్రి, అసలు ఇది ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. దీని లోపల మ్యూజియం కూడా ఉందంట, ఇది ఏదో ప్లాజా అంట, అసలు సూపర్ ఉంది. షర్న్ మోడీ ప్లాజా అంట, చాలా పెద్దగా ఉంది ఇదైతే. నెక్స్ట్ లెవెల్ స్టఫ్ చూపిస్తా అంటే ఉత్తగా అనుకుంటారా, చూస్తురుగా బిల్డింగ్లు అన్నీ అసలు మామూలుగా లేవు. ఒక్కొక్క ఆర్కిటెక్చర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఇక ఇంత చూపించినందుకు వీడియోకి ఒక లైక్ షేర్ ఇక పడతాయి కదా, చూడుర్రి మళ్ళీ మీరే చూస్తురుగా. ఇంకా బ్యాక్గ్రౌండ్లో కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అన్నీ. అయితే మన వ్యూవర్స్కి మొత్తం నెక్స్ట్ లెవెల్ స్టఫ్ ఇస్తా అంటే ఉత్తగా అనుకుంటారు కదా, చూడుర్రి. డిజ్నీ క్రూజ్ షిప్ ఇప్పుడే వచ్చింది, ఏదో నేను ఫోన్ చేసి పిలిచినట్టే. ఇప్పటి నుంచి ఇంకా ఒక 1 అవర్ నుంచో 2 అవర్స్ నుంచో దీంట్లో అందరూ కూర్చోవడం కూడా స్టార్ట్ అవుతుందంట. అందరినీ తీసుకొని ఎటో స్టార్ట్ అవుతుంది ఇది. కానీ చూడుర్రి ఎంత పెద్దగా ఉందో చూడుర్రి. మీకు వీడియోలో ఎంత కనిపిస్తుందో కానీ ఇది ఇక్కడ డాక్ అవుతుంది అనమాట. ఇప్పుడు డాక్ అయ్యి అందరు ఎక్కుతారు. ఇక అందులో జనాలు చూస్తారు అక్కడ ఎల్లో కలర్లో, వాళ్ళు ఎంత చిన్నగా కనిపిస్తారో చూడుర్రి. బాబా 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 ఎక్కడి నుంచి వస్తుందో కానీ. ఇప్పుడు ఇంకోటి నెక్స్ట్ లెవెల్ స్టఫ్ చూడర్రి. ఇక్కడ కార్లు పార్క్ చేసిర్రు, ఆ పక్కన మీకు ఆల్రెడీ కనిపిస్తుందిగా మొత్తం అంతా బీచ్ అనమాట. గల్ఫ్ ఆఫ్ మెక్సికో బీచ్ ఇది, చాలా పొడుగుంటుంది. చూడర్రి మొత్తం బుడ్డాళ్ళు ఎట్లా ఆడుకుంటారు అంటే ఎంజాయ్ చేస్తారు. బీచ్ మొత్తం చూడర్రి. పోతనే ఉంది బీచ్, మన కనుచూపు మేరలో పోతనే ఉంది. ఇక మన ఫైనల్ డెస్టినేషన్కి వచ్చేసినాము. ఇది వచ్చేసి అక్వేరియం అంట, ప్లస్ దీని పక్కన ఇంకో పిరమిడ్ లెక్క ఉంది. ఇది వచ్చేసి మొత్తము ఇది రెయిన్ ఫారెస్ట్ కెఫే అంట. అసలు చూడనీకైతే ఈ 2 పిరమిడ్లు దూరం నుంచి మస్తు అట్రాక్టివ్గా కనిపించినాయి, అందుకే చూపినికి తీసుకొచ్చిన. ప్లేస్ కూడా చాలా బాగుంది చూడ్డానికి. అంత పిరమిడ్లతో నిండిపోయింది. చెట్లు 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 భలే ఉన్నాయి. అంతా చెట్ల ఎంట్రీతో మొత్తం పిరమిడ్తో పోతుంది అనమాట. చూసిరుగా వీడియో నెక్స్ట్ లెవెల్లే. మనం ఏది చూపించినా నెక్స్ట్ లెవెల్ అని ఉత్తగానే చెప్పాము. జర లైక్లు షేర్లు సబ్స్క్రైబులు కూడా అన్నీ మీరే చూడుర్రి. చలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇక బాయ్.